Hello everyone, welcome back to our channel Build from Bit. So మన మ్యాథ్ సిరీస్ లో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నంబర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నంబర్ అంటే ఫస్ట్ మనకి ఇన్పుట్ 15 ఇచ్చారు. ఇప్పుడు మనం 15 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నిటిని రిటర్న్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, 3, 5 అలాగే 15. సో మనం ఏదైనా ఒక నెంబర్ ని ఫ్యాక్టర్ అని ఎప్పుడు అంటామంటే ఆ నెంబర్ గనక మనకి ఇచ్చిన నెంబర్ ని కంప్లీట్ గా డివైడ్ చేస్తే అంటే రిమైండర్ 0 ప్రొవైడ్ చేస్తే మనం దాన్ని ఫ్యాక్టర్ అంటాం. అండ్ మనం మన ప్రీవియస్ వీడియోలో రిమైండర్ ని ఐడెంటిఫై చేసే ఆపరేటర్స్ ని చూసాం. అదేంటి అంటే మోడల్ ఆపరేషన్. ఈ మోడల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్ 6 అనుకుందాం. 6 ని మోడల్ ఆపరేషన్ విత్ 2 చేస్తే అది 0 రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 2 అనేది 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి రిమైండర్ 0 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు 2 అనేది 6 కి ఫ్యాక్టర్ అని చెప్తాం. సో అలాగా మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ మొత్తాన్ని రిటర్న్ చేయాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఫాలో అయ్యే బేసిక్ అప్రోచ్ ఏంటి అంటే నేను ఒక ఇటరేటర్ వేరియబుల్ తీసుకుంటున్నాను అండ్ ఆ ఇటరేటర్ వేరియబుల్ ని 1 తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే ఇటరేటర్ వేరియబుల్ ని 1 తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మనం ఈ ఇటరేటర్ వేరియబుల్ ని n వరకు అంటే మనకి ఇచ్చిన నంబర్ వరకు, మనకి ఇచ్చిన నంబర్ నమ్ అనుకుందాం, నమ్ వరకు నేను ఇటరేట్ చేస్తాను. ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి ఆ వాల్యూ మనకి ఇచ్చిన నెంబర్ ని డివైడ్ చేస్తుందో లేదో చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తో స్టార్ట్ చేస్తాం కదా, మనకి ఇచ్చిన నెంబర్ 24 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 24 మోడ్యులస్ ఆఫ్ 1 చేద్దాం. అప్పుడు మనకి 0 రిటర్న్ చేస్తుంది కాబట్టి 1 ఫ్యాక్టర్. సేమ్ అలాగే ఈ ఇటరేటర్ వేరియబుల్ ని ఇటరేటర్ వేరియబుల్ ని నేను ఇంక్రిమెంట్ చేస్తాను. అప్పుడు 24 మోడ్యులస్ ఆఫ్ 2 అండ్ ఇది కూడా 0 రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే 2 కూడా 24 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి. సో ఇటరేటర్ వేరియబుల్ ని నేను 1 దగ్గర స్టార్ట్ చేసి నంబర్ కి ఇటరేట్ చేస్తాను. అప్పుడు నాకు ఉన్న ఫ్యాక్టర్స్ మొత్తం వచ్చేస్తాయి. అండ్ దీనికి కోడ్ ఏ విధంగా రాస్తానంటే ఫస్ట్ నేను నమ్ అనే ఇంటిజర్ వేరియబుల్ ని ఇంట్ తో డిక్లేర్ చేస్తున్నాను. అండ్ తర్వాత సీన్ స్టేట్మెంట్ యూస్ చేసి ఆ నెంబర్ ని రీడ్ చేస్తున్నాను. సేమ్ అలాగే జావా కోడ్ లో నెక్స్ట్ ఇన్ మెథడ్ ద్వారా ఆ నెంబర్ ని రీడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఈ ఫర్ లూప్ లో ఇటరేటర్ వేరియబుల్ ని ఐ కింద ట్రీట్ చేస్తున్నాను అండ్ దాన్ని 1 దగ్గర స్టార్ట్ చేసి నమ్ వరకు ఇటరేట్ చేస్తున్నాను. అండ్ ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి ఆ నెంబర్ ని ఆ ఇటరేటర్ వేరియబుల్ కరెక్ట్ గా డివైడ్ చేస్తుందో లేదో చెక్ చేస్తున్నాను. ఒకవేళ డివైడ్ చేస్తే నేను అది ప్రింట్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి. సేమ్ నేను ఇదే జావా కోడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. కానీ గాయ్స్ మీరు కనుక కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనకి దీనికి పట్టే టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ ఆఫ్ n. ఎందుకు అంటే మనం ఇటరేటర్ వేరియబుల్ 1 దగ్గర స్టార్ట్ చేసి ఇచ్చిన నంబర్ వరకు ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేసిన ప్రతిసారి మనం ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో మనకి బిగ్ ఆఫ్ n టైం పడుతుంది. కానీ ఒకవేళ మనకి ఇచ్చిన నెంబర్ 10⁻9 అనుకోండి, మనం బిగ్ ఆఫ్ n సొల్యూషన్ రాసినప్పుడు అది టైం లిమిట్ ఎక్సిడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి మాక్సిమం టైం లిమిట్ 10⁻8 వరకే. ఒకవేళ మీకు గనక ఈ టైం కాంప్లెక్సిటీ ఎలా వచ్చిందో అర్థం కాకపోతే మేము టైం కాంప్లెక్సిటీ మీద డీటెయిల్డ్ వీడియో ఒకటి చేసాం. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మనం దీని టైం కాంప్లెక్సిటీ ఎలా రెడ్యూస్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్ 48 అనుకుందాం. 48 కి మనం ఫ్యాక్టర్స్ బ్రూట్ ఫోర్స్ స్కోర్ లో ఎలా చేస్తామంటే ఇటరేటర్ వేరియబుల్ 1 దగ్గర స్టార్ట్ చేస్తాం అండ్ అలాగే 48 వరకు ఇటరేట్ చేస్తాం. అండ్ ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి మీరు కనుక గమనిస్తే 1 అనేది 48 కి ఫ్యాక్టర్. సో ఇది 48 ని 48 టైమ్స్ డివైడ్ చేస్తుంది. తర్వాత ఇటరేటర్ వేరియబుల్ 2 దగ్గరికి వెళ్తుంది. 2 అనేది కూడా ఫ్యాక్టర్ కాబట్టి ఇది 24 టైమ్స్ డివైడ్ చేస్తుంది. అగైన్ 3 అనేది 16 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 4 అనేది 12 టైమ్స్. 6 అనేది 48 ని 8 టైమ్స్ డివైడ్ చేస్తుంది. అలాగే తర్వాత 8 into 6. ఆ తర్వాత మళ్ళీ 12 అనేది 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 16 అనేది 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 24 కూడా 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. అగైన్ అట్ లాస్ట్ 48 అనేది 1 టైం డివైడ్ చేస్తుంది. ఇలా మనం బ్రూట్ ఫోర్స్ కోడ్ లో ఏం చేస్తున్నామంటే ఇటరేటర్ 1 దగ్గర స్టార్ట్ చేసి 48 వరకు ఇటరేట్ చేస్తున్నాం. కానీ మీరు కనుక ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 6 into 8 చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే 8 into 6 చేస్తున్నాం. గైస్ మనకు తెలుసు a into b చేసిన వాల్యూ ఖచ్చితంగా b into a కి ఈక్వల్ అవుతుందని. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం 6 into 8 చేస్తున్నాం కానీ తర్వాత మళ్ళీ 8 into 6 చేస్తున్నాం. ఈ స్టెప్ తో మనకి యూజ్ ఏంటి? యూజ్ లేదు కదా. ఇక్కడ మీరు కనుక గమనిస్తే 4 into 12 చేస్తున్నాం, అగైన్ 12 into 4 చేస్తున్నాం, 3 into 16 చేస్తున్నాం, 16 into 3 చేస్తున్నాం. అంటే ఒక స్టెప్ జరిగిన తర్వాత మనం ఆ స్టెప్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మనకి యూజ్ లేని స్టెప్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం.
సో దీనివల్ల మన టైం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మనం 6x8 స్టెప్ దాటేసి 8x6 స్టెప్ దగ్గరికి వస్తామో అప్పుడు మనం మన ఇటరేషన్ని స్టాప్ చేసేస్తాం. మనం ఇటరేషన్ వేరియబుల్ 6x8 దగ్గరే ఆపాలని ఎలా తెలుస్తుందంటే, మనం డివైడ్ చేసే నెంబర్ అది ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుందో దాన్ని ఎక్సీడ్ అయిపోతే మనం ఆపేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటరేట్ చేసే వేరియబుల్ i అనుకుందాం. ఈ i అనే వేరియబుల్ ఎప్పుడైతే నమ్ డివైడెడ్ బై i అంటే మనకు వచ్చే క్వశ్చన్ ని ఎక్సీడ్ చేస్తుందో అక్కడ మనం ఇటరేషన్ ఆపేయచ్చు. అండ్ ఎవ్రీ టైం మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ఇటరేటర్ వేరియబుల్ ఎన్ని టైమ్స్ అయితే డివైడ్ చేస్తుందో అది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేది ఫ్యాక్టరే, అలాగే 24 కూడా ఫ్యాక్టరే, 3 ఫ్యాక్టరే, 16 కూడా ఫ్యాక్టరే. సో మనం ప్రింట్ చేసేటప్పుడు ఐని అలాగే నమ్ డివైడెడ్ బై ఐని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఈ నమ్ డివైడెడ్ బై ఐ ఏంటి అంటే కోషంట్. ఈ కోషంట్ కూడా ఫ్యాక్టర్ కాబట్టి మనం దీన్ని కూడా ప్రింట్ చేస్తాం. సో దీనికి కోడ్ ఏ విధంగా రాస్తాము అంటే, ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇంటీజర్ నంబర్ ని డిక్లేర్ చేస్తున్నాను, తర్వాత ఆ నంబర్ ని ఇన్పుట్ తీసుకుంటున్నాను. సో నేను ఫర్ లూప్ ని 1 దగ్గర స్టార్ట్ చేసి i ఇంటూ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ కి ఇటరేట్ చేస్తున్నాను. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ వరకు ఇటరేట్ చేస్తున్నాను. ఎందుకు స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్ వరకు ఇటరేట్ చేస్తున్నాను అంటే, మనం ఈ కేసులో చూసాం 6x8 తర్వాత మళ్ళీ మనకి 8x6 వస్తుంది. ఈ స్టెప్ దగ్గర ఆపేయాలి కాబట్టి i ఇంటూ i దగ్గర స్టాప్ చేస్తున్నాను. అండ్ ఈ 48 కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 6.19. సో ఎగ్జాక్ట్ గా i 6 కి రీచ్ అయిన తర్వాత మనం ఆ ఇటరేషన్ ఆపేస్తాం. సో అందుకని మనం i ఇంటూ i స్టెప్ దగ్గరే లూప్ ని ఎండ్ చేస్తున్నాం. సో నేను ఇటరేట్ చేసిన ప్రతిసారి నేనేం చెక్ చేస్తానంటే, నమ్ ని i అనేది డివైడ్ చేస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఒకవేళ డివైడ్ చేస్తే i రిటర్న్ చేస్తున్నాను, దాంతోపాటు నమ్ డివైడెడ్ బై i ని కూడా ప్రింట్ చేస్తున్నాను. సేమ్ నేను ఇది జావా కోడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్పుట్ లో 28 ఇచ్చారు అండ్ దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, 2, 4, 7 అలాగే 14. అండ్ మనం ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తామో 1 + 2 + 4 + 7 + 14, దీని టోటల్ వాల్యూ 28 కి ఈక్వల్ అవుతుంది. మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 2 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ ఏంటి అంటే మనం 28 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ప్రీవియస్ క్వశ్చన్ లో డిస్కస్ చేసాం. సో ఆ అప్రోచ్ ని యూజ్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 4 + 7 + 14 ఇలా యాడ్ చేసిన వాల్యూని సమ్ అనే వేరియబుల్ లోకి వేసుకున్న తర్వాత ఈ సమ్ అనేది మనకి ఇచ్చిన నెంబర్ కి ఈక్వల్ కదా చెక్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ అయితే మనం పర్ఫెక్ట్ నెంబర్ అని రిటర్న్ చేస్తాం, లేకపోతే నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో దీనికి కోడ్ ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఫస్ట్ నేనేం చేశానంటే ఇంటీజర్ నంబర్ ని డిక్లేర్ చేశాను అండ్ అలాగే ఫ్యాక్టర్స్ యొక్క కంప్లీట్ సమ్ ని యాడ్ చేయడానికి నేను సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో నేను నెంబర్ ని రీడ్ చేశాను. మనం ఇందాకటి ప్రాబ్లం లో చూసినట్లే నేను i ని 2 దగ్గర స్టార్ట్ చేసి i ఇంటూ i వరకు ఇటరేట్ చేస్తున్నాను. అండ్ నేను దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నిటిని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అండ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ అయిన ప్రతిసారి నేను ఆ ఫ్యాక్టర్ ని సమ్ వేరియబుల్ కి యాడ్ చేస్తున్నాను. అండ్ అట్ లాస్ట్ లూప్ ఎగ్జిట్ అయిన తర్వాత మనం యాడ్ చేసిన సమ్ అనేది మనకి ఇచ్చిన నెంబర్ కి కనుక ఈక్వల్ అయితే మనం పర్ఫెక్ట్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం, లేకపోతే నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. సేమ్ నేను ఇదే జావా కోడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఫస్ట్ నెక్స్ట్ ఇన్ మెథడ్ ద్వారా ఇన్పుట్ ని తీసుకుంటున్నాను, తర్వాత సమ్ వేరియబుల్ కి ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను. అండ్ అట్ లాస్ట్ ఒకవేళ ఆ సమ్ గనక ఇచ్చిన నెంబర్ కి ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాను, ఒకవేళ కాకపోతే నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ వెదర్ ఏ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. అసలు ఒక నెంబర్ ని ప్రైమ్ అని మనం ఎప్పుడు చెప్తామంటే ఆ నెంబర్ కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్ మనకి ఇన్పుట్ లో 19 ఇచ్చారు. సో 19 కి ఫ్యాక్టర్స్ 1, 19 మాత్రమే. సో ఇది ప్రైమ్ నెంబర్. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఉన్న కోడ్ తో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.